హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వల్లటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఫీ రీయింబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామనంటే ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, టీ సెట్, ఐ సెట్, ఎం సెట్, పాలి సెట్, ఏ సెట్ అయినా సరే రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి, బీసీ, ఈబీసీ అంటే నథింగ్ బట్ అంటే ఓపెన్ కేటగిరీ, ఓసీ వాళ్ళు అనమాట. వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి, అర్బన్ అయితే ఎంత ఉండాలి, రూరల్ అయితే ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ అర్బన్ రూరల్ ఎంత ఉండాలి. ఫుల్ రీయింబర్స్మెంట్ ఏంటంటే ఒకవేళ కాలేజ్ ఫీజు కనుక 50,000 ఉంటే 50,000 వస్తుందా, మనకు 35,000 వస్తుందా, ఒకవేళ వస్తే ఎవరికి వస్తుంది. అలానే క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు రీయింబర్స్మెంట్ అనేది ఎలా వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్లో చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి, ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకొని కూడా మీకు కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్స్ ఇస్తాను. దాంట్లో ముఖ్యంగా ఈబీసీ వాళ్ళకి 1.5 ఉండాలా, 2 lakhs ఉండాలా, కొంతమంది ఏంటంటే 1 lakh అని చెప్పేసి చాలా డౌట్ పడుతుంది. దానికి సంబంధించిన జీవో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది ఎస్ ఉందా, నో ఉందా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఆ డేట్ ఏంటి, సో జీవోకి సంబంధించిన వెబ్సైట్, సో ఇవన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏం చేస్తానంటే యూట్యూబ్కి వెళ్ళేసి జైపాల్ స్పేస్ లాండే అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేటతోనే ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉండే బటన్ క్లిక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తాయి. చాలామంది ఏంటంటే వీడియోని వ్యూ చేస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇక మీద చేయబోయే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కానీ, రీయింబర్స్మెంట్కి సంబంధించిన వీడియోస్ కానీ, ఎలాంటి వీడియోస్ అయినా సరే మీ మెయిల్లో అప్డేట్ రూపంలో వస్తాయి. సో అందుకని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మనం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ రీయింబర్స్మెంట్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అని అంటే దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ అనేది ఫస్ట్ ఇది. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్ కమింగ్ వీడియోలో కూడా ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని మీద కూడా మీకు వీడియో చేస్తాను. ఇది మనం రీయింబర్స్మెంట్కి అప్లై చేసుకునే వెబ్సైట్ అడ్రస్. సో దీంట్లో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే టీఎస్, ఎంసెట్, ఐసెట్, ఈసెట్, దోస్తు, యూజీ, పీజీ, అలానే 10+2 అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ డిప్లొమాలు కానీ ఎవరైనా సరే మనం రీయింబర్స్మెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. అంటే ఇక్కడ ఎవరైతే సెట్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరూ సెట్లో క్వాలిఫై ఉండాలి. అలానే క్యాస్ట్ వైజ్గా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ అండ్ డిజేబుల్ కేటగిరీస్ అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ మీరు చేరబోయే కాలేజీలో అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి, లేదంటే బోర్డు లేకపోతే గౌట్ ఏదో ఒక రికగ్నేషన్ ఉంటేనే దానికి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ రికగ్నేషన్ ఉంటాయి కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ 75 అటెండెన్స్ ఖచ్చితంగా క్వార్టర్లీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ 75 అటెండెన్స్ కనుక లేకపోతే మీ స్కాలర్షిప్ అనేది రాదు. ఇది రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్తే బీసీ అండ్ ఓసీ ఇన్కమ్. సో దీనికి సంబంధించిన వివరాలు అంటే బీసీ కేటగిరీలో ఎవరైతే ఉంటారో బీసీఏ కానీ, బి కానీ, సి కానీ, డి ఎవరైతే రూరల్ ఏరియాలో అంటే ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళ ఇన్కమ్ అనేది 1,50,000 అన్నా లేదా దానికన్నా తక్కువ ఉన్నా వాళ్ళందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే బీసీ, ఏబిసిడిఈ ఎవరైతే అర్బన్ అంటే సిటీ ఏరియాలో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2 lakhs కన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళకు కూడా రీయింబర్స్మెంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ అందరూ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈబీసీ అంటే ఓసీ వాళ్ళు అప్లై చేసుకునేది ఏంటంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్. ఇది రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 1,50,000 యాజ్ ఫర్ న్యూ జీవో. అలానే ఈబీసీ అర్బన్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs కంటే తక్కువ, అంటే 2 lakhs కంటే తక్కువ యాజ్ ఫర్ న్యూ జీవో. ఇప్పుడు ఈ 3 and 4 సో దీనికి సంబంధించిన జీవో అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో అంత ఓల్డ్ జీవోలో అయితే ఓన్లీ 1 lakh ఉండేది, ఇప్పుడు కొత్త జీవోలో మట్టికి 2 lakhs ఉంది. దానికి సంబంధించిన జీవో అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది జీవో అండి. ఈ జీవో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ జీవోని తీసుకొని వెళ్ళేసి మీరు హెల్ప్ లైన్ సెంటర్లో కూడా అడగవచ్చు. ఇది దానికి సంబంధించిన జీవో. ఇక్కడ చూడండి, ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్లో ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది 2 lakhs ఫర్ యానం అర్బన్, అలానే 1.5 lakhs ఫర్ యానం ఇన్ రూరల్. సో ఇది దీనికి సంబంధించిన జీవో కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది బీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, బీసీ అండ్ ఈబీసీ. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఎస్సీ, ఎస్టీ ఇన్కమ్.
సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రూరల్ అయినా సరే అర్బన్ అయినా సరే ఎస్సీ అయినా ఎస్టీ అయినా వాళ్ళకు అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే సిటీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా దానికి సంబంధం లేదు. వాళ్ళకు 2 lakhs లేదంటే 2 lakhs కన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఒక మంచి ఆఫర్ ఏంటంటే వీళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అంటే ఒకవేళ కాలేజ్ ఫీజు కనుక 95,000 ఉంటే వాళ్ళకి 95,000 వస్తుంది, 35,000 ఉంటే 35,000 వస్తుంది. ఎవరికి వస్తుందంటే ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎవరికైతే ఇన్కమ్ అనేది 2 lakhs కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ మట్టికి ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ పాయింట్, ఫుల్ రీఎంబర్స్మెంట్ అనేది ఎవరికి వస్తుంది అని అంటే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ కాలేజ్ ఫీజు 35,000 కంటే ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు కొన్ని కాలేజీలో 50,000 ఫీజు ఉంటుంది. 50,000 ఫీజు ఉన్నంత మాత్రం 50,000 రాదు. ఎంత వస్తుందంటే 35,000 వస్తుంది. ఒకవేళ కాలేజ్ ఫీజు 1 lakh ఉంటే 1 lakh రాదు, ఓన్లీ 35,000 వస్తుంది. కానీ కొంతమందికి ఫుల్ వస్తుంది, అంటే 1 lakh ఉంటే 1 lakh వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎస్సీ ఎస్టీకి వస్తుందని ఆల్రెడీ మీకు ఇది పాయింట్ చెప్పాను. ఇంకోటి మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇది అప్పుడప్పుడు ఏంటంటే ఆ మైనారిటీ ఫండ్స్ డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం మైనారిటీ వాళ్ళకైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత వస్తుంది. ఒకవేళ కాలేజ్ ఫీజు అనేది 1 lakh ఉంటే 1 lakh వస్తుంది. మైనారిటీ వాళ్ళకు కూడా 1 lakh ఉన్నా కూడా 1 lakh అనేది వస్తుంది. ఇంకొకటి అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాకుండా ఇంకా ఎవరికి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందంటే ఎవరైతే 10,000 బిలో ర్యాంక్ ఉంటుందో, అంటే టీఎస్ ఎంసెట్లోనే ఇది ఓకే, అంటే 10,000 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళకి, అంటే యాజ్ ఫర్ ఓల్డ్ రికార్డ్స్, అంటే ఓల్డ్ రికార్డ్స్ అని వెరిఫై చేశాను. దాని రికార్డ్ ప్రకారంగా అయితే 10,000 కంటే ర్యాంక్ తక్కువ వచ్చిన అందరికీ కూడా స్కాలర్షిప్ ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అంటే 1 lakh ఉంటే 1 lakh కూడా వస్తుంది. ఒకవేళ స్టూడెంట్ కనుక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఉంటే, అంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఉంటే వాళ్ళకు కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఎవరికి వస్తుంది? గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. సో ఈ ఫుల్ రీఎంబర్స్మెంట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ కావద్దండి. ఓన్లీ 35,000 ఎబోవ్ ఉంటే, ఒకవేళ 35,000 ఉంటే 35 వస్తుంది, 40 ఉంటే 40 వస్తాయి, 50 ఉంటే 50 వస్తుంది. సో రైట్, ఇది ఫుల్ రీఎంబర్స్మెంట్కు సంబంధించిన వివరాలు. మైనారిటీ స్టూడెంట్స్కి నేను ఇక్కడ 2 partsగా డివైడ్ చేశాను. ఒకటి ఏంటంటే క్వాలిఫైడ్, ఒకటి నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా ఎంసెట్కి పోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను. ఒకవేళ మీరు ఎంసెట్లో కనుక క్వాలిఫై కాకపోయినా కూడా మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు. కౌన్సిలింగ్కి అటెండ్ అయినా కూడా మీకు స్కాలర్షిప్ వస్తుందా అంటే మైనారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మైనారిటీకి సంబంధించిన ఒక టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. అలానే కొన్ని కాలేజెస్ ఏంటంటే మైనారిటీకి సంబంధించిన ఫండ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫండ్స్ని డిపెండ్ చేసుకుని కూడా వాళ్ళకు రీఎంబర్స్మెంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొన్ని డిపెండింగ్ ఆన్ కాలేజెస్ని, అంటే అన్ని కాలేజీలో కాదు, ఏవైతే మైనారిటీ కాలేజెస్ ఉన్నాయో ఆ మైనారిటీ కాలేజీలో డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి క్వాలిఫైడ్, ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా బీసీఈ కేటగిరీ కిందకి వస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఈ పాస్ వెబ్సైట్ నుంచి స్కాలర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఇక లాస్ట్లో ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో ఈబీసీ ఇన్కమ్ అమౌంట్ ఎంత అంటే ఇందాక మీకు జియో చూపించాను. ఈబీసీ ఇన్కమ్ ఎంత ఉండాలి అని అంటే ఓసీ వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఈబీసీ అంటే ఇది ఓసీ వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే అర్బన్ అయితే 2 lakhs కన్నా తక్కువ, అలానే రూరల్ అయితే 1.5 lakhs దానికన్నా తక్కువ. దానికి సంబంధించిన జియో కూడా మీకు ఇందాక చూపించాను. సో ఈ జియో కూడా మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. వాట్ ఈస్ ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తూనే ఉంటుంది. మీకు వాళ్ళ ఆర్ఓసి సర్టిఫికేట్ కనుక ఇచ్చి ఉంటే, ఆర్ఓసి అంటే చూపిస్తాను మీకు, ఇది ఆర్ఓసి అండి ఓకే, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. సో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో ఉందా ఎస్ ఉందా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎస్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది, దాన్ని చేయొచ్చు. ఒకవేళ నో ఉంటే కనుక మీ స్కాలర్షిప్ అనేది రాదు. సో ఇది ఏంటంటే ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే నో వేస్తారు. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు అనుకోండి, అది ఫస్ట్ ఫేజ్లో కానీ లేదంటే సెకండ్ ఫేజ్లో కానీ, లేదంటే మీరు డైరెక్ట్గా మాసాప్ ట్యాంక్ వెళ్ళేసి అక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో ఉంది, మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చింది, మీరు పేమెంట్ చేయాల్సిందే. అంటే 35,000 కట్టాల్సిందే, 50,000 ఉంటే 50,000 కట్టాల్సిందే. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇక్కడ వేస్తుంది, అప్పుడు 35,000 కాలేజ్ ఫీజు ఉంది. సో మీకు అప్పుడు పేమెంట్ ఏం అవసరం ఉండదు. సో డైరెక్ట్గా 0 పెట్టేసి సెల్ఫ్ రిపోర్ట్ కొట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఎస్ ఉందా నో ఉందా అనేది చెక్ చేసుకోండి. ఇది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. అలానే ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో కూడా అన్ని ఎక్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ కేటగిరీ ఏంటంటే క్యాస్ట్ కేటగిరీ ఓసీ. సో వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నాట్ అప్లికేబుల్ కాబట్టి ఇక్కడ ఎన్ని పెట్టేశారు, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు అప్లికేబులా కాదా, కరెక్ట్ వచ్చినా లేదా కూడా మనం
ఆర్ఓసిలో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఇన్కమ్ సర్టిఫికేట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు అంటే ఓన్లీ 6 months ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ గవర్నమెంట్తో ఇష్యూ చేసి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. అలానే ఇక్కడ బార్కోడ్ కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కింద కూడా డేట్ ఉంటుంది. ఈ డేటు 6 months వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ డేట్ కూడా కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ డేట్ 17 ఉందా, 18 ఉందా, 16. కొంతమంది ఏం చేస్తారంటే ఓల్డ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. ఒకవేళ ఓల్డ్ సర్టిఫికేట్స్ డేటా కింద మీరు అప్లోడ్ చేసి ఉంటే మీకు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబిలిటీ నో అనే వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన వివరాలు. ఇది ఫ్రెండ్స్ రియంబర్స్మెంట్కి సంబంధించిన వివరాలు. దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఈ వీడియోస్ ఇంకా ఎవరైతే రియంబర్స్మెంట్ గురించి ఇంకా క్లారిటీ లేదో వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.